స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. రోజు భారతంలోని కథలు చెప్పుకుందాం. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయమధీరయేత్. వెళ్ళి మహారాజా అంటే ఒక వ్యక్తి మాట్లాడడం అనేది సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలో ఇక్కడ ఆస్తికుడి దగ్గర కూడా నేర్చుకోవాలి. మనం ఎంత చక్కగా మాట్లాడతాడంటే అక్కడ ఉన్న సమస్యని చాలా తెలివిగా పరిష్కరించాడు. మహారాజా, మీరు చేస్తున్నటువంటి యాగం ఇప్పటి వరకు మీ భరత వంశంలో కూడా ఎవరూ చేయలేదు అని, ఆయన చేస్తున్నటువంటి యాగాన్ని మరలా అంతకుముందు చేసినటువంటి ఏ దేవతనకో లేకపోతే ఒక మహర్షి ఈ యాగంతోనో పోల్చి మాట్లాడేవాడు అనమాట. ఈ విధంగా ఆయన చేసేటువంటి యాగాన్ని రకరకాల రాజులతో ఒక కృతయుగం నుంచి మొదలుపెట్టి ద్వాపరయుగం వరకు ఎంతమంది రాజులు ఎన్ని యాగాలు చేశారో అన్ని యాగాలతో పోల్చి నువ్వు చేస్తున్న యాగం ఇంత గొప్పదని ఇంత చక్కగా రాజు మనసు మెచ్చుకునేటట్లు చేశాడు. రాజునొక్కడనే మెప్పిస్తే సరిపోదు కదా, పక్కనున్నటువంటి ఋత్వికులని, యజ్ఞం చేసేటువంటి యజ్ఞకర్తలని అందరినీ అదేవిధంగా వారి వారి స్థానాలకి తగ్గట్టుగా ఉచితంగా పోల్చదగినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పోల్చి మాట్లాడాడు. అందరూ అతని మాటలకి సంతుష్టులైపోయారనమాట. ఇంత చిన్న వయసులో ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరి అబ్బాయి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇతనికి ఎంత వేదశాస్త్రం తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా గౌరవించాలో తెలుసు, ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తిని చక్కగా గౌరవించడం అనేది మనకి చాలా అవసరమని, రాజా మీరు ఈ అబ్బాయిని ఏ విధంగా గౌరవించినా, ఎన్ని కానుకలు ఇచ్చి గౌరవించినా కూడా తక్కువేను, ఇంత చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో చూడలేదు, ఇతన్ని మీరు తప్పక సన్మానించాల్సిందే అన్నారు. రాజు వెంటనే సన్మానిద్దామని బయలుదేరుతుంటే, ఇప్పుడే కాదు మహారాజా, ఆగండి, ఇంకా మన యాగం పూర్తి అవ్వలేదు. తక్షకుడు మన యాగంలోకి వచ్చి భస్మీపట్లం అయితేనే కదా మనం చేస్తున్నటువంటి యాగం పూర్తయ్యేది, తక్షకుడు వచ్చేంత వరకు ఆగండి అని చెప్పారు. వాళ్ళందరూ చెప్పంగానే మహారాజు కూడా ఆగి ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఈ తక్షకుడు ఎక్కడున్నాడు, ఎక్కడెక్కడి నుంచో ఏయో సర్పాలన్నీ వచ్చి యాగంలో పడి హతులవుతూ ఉన్నాయి, కానీ తక్షకుడు మాత్రం రావట్లేదు, ఎక్కడ ఉన్నారా అని వాళ్ళందరూ మహర్షులందరూ వాళ్ళ దూరదృష్టితో చూశారు. చూస్తే ఇంద్రుడు సింహాసనానికి చుట్టుకుని ఇంద్రుడు రక్షణలో ఉన్నాడు అన్న విషయం అర్థమైంది. వెంటనే వీళ్ళందరూ ఆ మాట పరీక్షిత్ మహారాజుకి తెలియచేశారు. తెలియచేస్తే పరీక్షిత్ మహారాజు ఇంద్రుడితో సమేతంగా వచ్చి ఆయన ఈ యాగంలో పడాలి అని చెప్పండి అన్నాడు. ఇంకా వీళ్ళు కూడా ఋత్వికులందరూ యాగం చేసేటప్పుడు మంత్రం చదివేటప్పుడు వాళ్ళు ఇంద్రుడు సమేతంగా తక్షకుడు వచ్చి ఈ సర్పయాగంలో పడాలి అని మంత్రం చదవటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అలా చదవబోతున్నారో ఆ విషయం అర్థమైపోయి ఇంద్రుడు వెంటనే, తక్షక నన్ను వదిలిపెట్టయ్యా, ఒక దుష్టుడిని చేరతీస్తే అది ఎంత ప్రమాదమో నాకు అర్థమైంది, నీకు ఆశ్రయం ఇవ్వటం వల్ల ఇప్పుడు నా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడి నన్ను వదిలిపెట్టు, నీ దారి నువ్వు చూసుకో, నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి, నీ దగ్గర నుంచి నేను నువ్వు నా దగ్గరికి వచ్చి శరణ వేడినా ఇప్పుడు నేను ఇంకొకరిని శరణ వేడడానికి వెళ్ళాల్సి వస్తుంది, అందుకని నన్ను వదిలేయ్యా అన్నాడు. నన్ను నేను రక్షించుకోవడం నాకు ఇప్పుడు చాలా ముఖ్యం కదా అని చెప్పి ఆయన కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు శరణ వేయడం అని. ఇక తక్షకుడు చేసేదేమి లేక ఇంద్రుడే నన్ను రక్షించనన్నాడు, ఇక ఎవరు నన్ను రక్షించలేరు, నేను ఆహుతవ్వటం తప్పనిసరిగా జరిగే పని అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఈ ఆస్తికుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ యజ్ఞకర్తలందరూ వాళ్ళ ఆహుతులు వేసేటప్పుడు తక్షకాయ స్వాహ అని 3 సార్లని వాళ్ళు ఆహుతులు వేస్తున్నారు. ఇంకా ఆ మంత్రానికి ఆకర్షితుడై తక్షకుడు వచ్చి యాగంలో పడిపోతున్నాడు అనమాట. ఆ సమయంలో ఆస్తికుడు ఆకాశం వైపు చూస్తూ తక్షక ఆగు, తక్షక ఆగు, తక్షక ఆగు అని 3 సార్లు అన్నాడు. అతను అనగానే తక్షకుడు అక్కడే ఆకాశంలో అలాగే ఆగిపోయాడు. అతని యొక్క శక్తి సామర్థ్యాలను చూసి పరీక్షిత్ మహారాజు ఇంకొకసారి, జనమేజయుడు ఇంకొకసారి సంతోషపడి, నీ దగ్గర ఎంత తపశ్శక్తి ఉంది, ఎంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడి, మేము ఇంతమంది విప్రులే అగ్నికులు అతన్ని మంత్రాలతో ఆకర్షించి యాగంలో పడేటట్టు చేస్తే
నీవు నీ శక్తితో అతనిని ఆకాశంలోనే నిలబడేటట్టు చేశావు. నీవు చేసినటువంటి ఈ పని నాకు చాలా బాగా నచ్చింది. నీ శక్తి సామర్థ్యాలు నన్ను చాలా బాగా ఆకర్షించాయి. నిజంగా నిన్ను సన్మానించకుండా గౌరవించకుండా నేను ఉండలేకపోతున్నాను. నీకు తగిన సత్కారం చేస్తాను. ఇప్పుడే నీకేం కావాలి, అది ఉచితమా అనుచితమా అని లేకుండా నీకు ఏం కావాలంటే అది, నువ్వు ఏం కోరితే అది, కాదు లేదు అనకుండా నేను నీకు ఇస్తాను అన్నాడు. అప్పటికే మహారాజుకి యజ్ఞకర్తలందరూ చెప్పి ఉన్నారు, యాగం అయ్యేంత వరకు ఆగు మహారాజా, యాగం అయిన తర్వాత నువ్వు అతనిని సన్మానిద్దువు అని. కానీ అతనిలో ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిభకి మహారాజు తనను ఆపుకోలేక నువ్వేం కోరితే అది ఇచ్చేస్తానని మాట ఇచ్చాడు. వెంటనే ఆస్తికుడు దీనికోసమే ఎదురు చూస్తున్నాడు. రాజు ఎప్పుడు ఈ మాట అంటాడా, సమయం కోసం ఎదురు చూస్తూ చాలా ఓపికగా నుంచున్నటువంటి ఆస్తికుడు వెంటనే, మహారాజా నాకు సర్పయాగం ఆపటం కావాలి అన్నాడు. అది కాదు, నువ్వు ఏ బంగారము, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, చివరికి సింహాసనం, నువ్వు ఏది కోరినా అది ఇస్తాను అంటే, నేను మహర్షిని, చిన్నపిల్లవాడిని, తపస్సు చేసుకునేవాడిని, నాకెందుకు ఇవన్నీ, వీటితో నేనేం చేసుకుంటాను, నాకు ఇవేమీ వద్దు అన్నాడు. నాకు మీరు ఇవ్వదలుచుకుంటే ఈ సర్పయాగాన్ని ఆపేయండి అన్నాడు. మరలా రాజు అతనిని మనసు మార్చడానికని ఇంకా రకరకాల వస్తువులన్నీ ఆశ చూపించి అతన్ని మనసు మార్చాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆస్తికుడు తన మనసును మార్చుకోకుండా ఒక్క మాట మీదే నిలబడ్డాడు. ఈ సర్పయాగాన్ని ఆపేయండి, అది తప్పించి మీరు నాకేమీ ఇవ్వద్దు, నేను మిమ్మల్ని ఇంకే వరము కోరుకోను అని అదే మాట మీద నిలబడ్డాడు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.